అందరికీ నమస్కారం. వెల్కమ్ టు నారాయణ డిఎస్సి తిరుపతి. ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరియు మన యొక్క విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఈరోజు మెగా పేరెంట్స్ మీటింగ్ జరిగింది బాపట్ల. అక్కడ ఇద్దరు కూడా అటెండ్ కావడం జరిగింది. ఆ సభలో మనకు డిఎస్సి విద్యార్థులకు ఉపయోగపడేటువంటి ఒక అంశాలను డిస్కస్ చేయడము వాళ్ళు ప్రకటించడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏటా డిఎస్సి నిర్వహిస్తాం సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఏపీ తమ హయాంలో 11 డిఎస్సిల ద్వారా దాదాపు 1,50,000 మంది టీచర్లను నియమించామని సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది. సారు చెప్పేటువంటి విధానం ఖాళీ అయిన పోస్టులన్నింటినీ భర్తీ చేసే వాళ్ళమన్నారు. గతంలో జరిగినటువంటి విషయాన్ని సీఎం గారు చెప్పడం జరిగింది. అంటే గతంలో జరిగింది కాబట్టి మేము వచ్చేటువంటి విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి కూడా ఎన్ని ఖాళీలు అయితే ఉన్నాయో, అంటే ఇప్పుడు ప్రకటించినటువంటి 16,347 ఖాళీలను వచ్చే విద్యా సంవత్సరం అంటే జూన్ 12వ తేదీ నాటికి భర్తీ చేస్తామని ఇంకొకసారి మనకు గట్టి నమ్మకాన్ని మనకు చెప్పడము జరిగింది. 16,347 పోస్టులు వాటన్నింటిని కూడా భర్తీ చేస్తామని మనకు చెప్పడం జరిగింది. టైం టేబుల్ ప్రకారం నోటిఫికేషన్ ఇస్తామని హామీ ఇచ్చారు. జూన్లో స్కూళ్ళు ప్రారంభమయ్యే నాటికి నియామకాల ప్రక్రియ పూర్తి చేసేందుకు లోకేష్ చర్యలు తీసుకుంటున్నారు. 16,300 టీచర్ పోస్టులు మెగా డిఎస్సిపై సీఎం తొలి సంతకం చేసిన విషయం తెలిసిందే. వాస్తవంగా నిరుద్యోగుల పక్షాన నేను మాట్లాడేది ఏంటంటే, ప్రతి సంవత్సరం ఒక జాబ్ క్యాలెండర్ అనేటువంటిది ఇవ్వడము అలవాటుగా మారాలి. ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా నిరుద్యోగులు అనేటువంటి వాళ్ళు చాలా సంవత్సరాలు కష్టపడి కొన్ని కోర్సులు అయితే ప్రొఫెషనల్ కోర్సులు ఉంటాయి. ఇప్పుడు సపోజ్ బిఎడ్ కానీ డిఎడ్ కానీ చేసినటువంటి వాళ్ళు వేరే ఉద్యోగాలకు వెళ్ళలేరు. వేరే ఉద్యోగము చేయడానికి వాళ్ళకి ఇష్టం ఉండదు. కాకపోతే ప్రతి సంవత్సరము డిఎస్సి రాకపోవడం వల్ల వాళ్ళు అక్కడ అందుబాటులో ఉన్నటువంటి ఆ ప్రైవేటు జాబ్స్లో చేరి వాళ్ళ యొక్క ఫ్యామిలీని వాళ్ళకు డిపెండ్ కాకుండా, లేదంటే వాళ్ళ ఫ్యామిలీని పోషించడానికి చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. మేము కోరేది నిరుద్యోగుల పక్షాన ఏంటంటే, ఏ ప్రభుత్వం వచ్చినప్పటికీ ప్రతి సంవత్సరము ఒక జాబ్ క్యాలెండర్ ఇవ్వండి. అతను ప్రయత్నం చేస్తాడు, 1 సంవత్సరం చేస్తాడు, 2 సంవత్సరం చేస్తాడు, 3 సంవత్సరం చేస్తాడు. అతనికి టాలెంట్ ఉంటే, అతను హార్డ్ వర్క్ చేస్తే, అతను నిజంగా కష్టపడి జాబ్ తెచ్చుకుంటే చూస్తాడు. లేదు అంటే అది పూర్తిగా పక్కన పెట్టేసి అతనికి అందుబాటులో ఉన్నటువంటి ఏదో ఒక వ్యాపారం కానీ, ఏదో ఒక చిన్న చిన్న ఉద్యమం వాళ్ళకు తగినటువంటి మార్గాన్ని ఎంచుకొని భవిష్యత్తులో స్థిరపడడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే, గత సంవత్సరాల నుంచి మనం చూస్తూ ఉంటే ఒక ఎలా ఉంటుందంటే, నోటిఫికేషనే రాదు. వాడికి ఉద్యోగం వస్తుందో లేదో తర్వాత కదా, ముందు నోటిఫికేషన్ ఇస్తే కదా, పరీక్ష రాస్తే కదా తెలుస్తుంది. నోటిఫికేషన్లు ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేయాలి. కాబట్టి నిరుద్యోగులకు చాలా ఇబ్బందిగా ఉంది. మన పాలకులకు విన్నవించుకున్నది ఏంటంటే, ఎన్ని పోస్టులన్నా ఖాళీ ఉన్నవి. ఖాళీ పోస్టులన్నీ కూడా ప్రతి సంవత్సరము ఒక జాబ్ క్యాలెండర్ ఇచ్చి, 3 నెలల టైం ఇచ్చి వాళ్ళకు పరీక్ష రాసుకునేటి వాళ్ళ యొక్క టాలెంట్ను బయటికి తీసుకునేటువంటి అవకాశాన్ని ఇవ్వండి. వాళ్ళు 1 సంవత్సరం, 2 సంవత్సరం, 3 సంవత్సరం పోటీ పడతారు. తర్వాత వాళ్ళు జాబ్ సాధించుకొని వెళ్ళేటువంటి వాళ్ళు ఉంటారు. అది మనము కోరుకునేటువంటి విషయాలు. కాబట్టి ప్రతి సంవత్సరము జాబ్ క్యాలెండర్ కావాలి అనేటువంటిది ప్రతి ఒక్క నిరుద్యోగి యొక్క ఆశ, కోరిక. జాబ్ క్యాలెండర్ అంటేనే బాగా హ్యాపీగా ఉండేటువంటి పరిస్థితి. కాకపోతే క్రమం తప్పకుండా రాకపోవడం వల్ల దాని మీద నమ్మకం లేదు. కనీసం ఇప్పుడున్నటువంటి సీఎం గారైనా
ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్ని డిపార్ట్మెంట్లో ఎన్ని డిపార్ట్మెంట్లు ఉంటాయో అన్ని డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఖాళీలను ఒక నెలలో మీరు జనవరి ఇస్తారా, జనవరి ఇచ్చి మార్చి ఏప్రిల్లో ఎగ్జామ్ పెట్టుకొని రిజల్ట్ ఇచ్చేసి ఆల్ డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి వేకెన్సీస్ పోలీస్ కానిస్టేబుల్ కానీ ఇప్పటికీ కానిస్టేబుల్ ఎన్ని సంవత్సరాలని వాళ్ళు నిరుద్యోగులు ఫైట్ చేస్తారు. గతంలో వచ్చినటువంటి నోటిఫికేషన్ ఇప్పటికీ భర్తీ కాలేదు. ఎన్నేళ్ళు వెయిట్ చేయాలి, ఎన్నేళ్ళు వాడు వేరే దాన్ని చూసుకోకుండా దాని మీదనే డిపెండ్ అయి ఉండాలి, పేరెంట్స్ మీద డిపెండ్ అయి ఉండాలి. అట్లనే వదిలేసి ఉద్యోగం వేరే ప్రైవేట్ ఉద్యోగంలో చేస్తే ఉన్నదంతా పోతుంది, నాలెడ్జ్ అంతా వెళ్తుంది. అట్లనే దాన్ని నమ్ముకొని కూర్చొని ఒక సంవత్సరం 6 నెలలు సంవత్సరం లాస్ట్ వస్తుందా లేదన్నటువంటి సమస్యలు చాలా సంవత్సరాలు వెయిట్ చేసి చాలామంది నిరుద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి వాళ్ళందరి తరఫున నేను రిక్వెస్ట్ చేసుకున్నటువంటిది గవర్నమెంట్కు మళ్ళీ ఒకసారి ప్రతి సంవత్సరము జాబ్ క్యాలెండరు అన్ని డిపార్ట్మెంట్లో ప్రకటించి ఎన్ని ఖాళీలు ఉంటే అన్ని ఖాళీలను ఒక నిర్ణీత సమయం పెట్టేసి, గతంలో చూసాం 45 డేస్లో ఎగ్జామ్, 50 రోజుల్లో ఎగ్జామ్. అలా కాకుండా ఎందుకంటే ఈ నోటిఫికేషన్లు సక్రమంగా రాని పక్షంలో ఏం చేస్తుందంటే పిల్లలంతా కూడా వాళ్ళ పనుల్లో నిమగ్నమైపోతారు. కాబట్టి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కనీసము 3 నుంచి 4 నెలల టైం ఇస్తే వాళ్ళు చేసే ఉద్యోగాన్ని వదిలేసి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వచ్చి కూర్చొని చదువుకొని వాళ్ళ యొక్క టాలెంట్ను బయటికి తీసుకుంటున్నారు. కాబట్టి అది ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మన గవర్నమెంట్ ఆల్రెడీ పక్కాగా ఇంటిమేట్ చేసింది. ఈరోజు కూడా అంటే సీఎం గారే చెప్పారు కాబట్టి మనము జాబ్లు కొట్టాలనుకున్నటువంటి వాళ్ళంతా కూడా ఇకనైనా జాగ్రత్తగా ప్రిపరేషన్ ప్లాన్ను రెడీ చేసుకోండి, ప్రిపేర్ కండి. ఎందుకంటే మనకు ఉన్నటువంటి ఒక చివరి అవకాశంగా భావించి ఈ యొక్క డిఎస్సిలోనే రేపు జూన్ 12వ తేదీ నువ్వు గవర్నమెంట్ స్కూల్లో టీచర్గా పనిచేయాలని లక్ష్యము కోరిక నీకుంటే నువ్వు చక్కటి ప్రణాళిక వేసుకొని చక్కగా నువ్వు ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలని నేను కోరుకుంటున్నా. మీ అందరికీ ఒక సువర్ణ అవకాశం. నారాయణ డిఎస్సి తిరుపతి రేపు భారీ మెగా డెమో ఉంది. కొత్త బ్యాచెస్ అన్ని స్టార్ట్ చేస్తున్నాం. 100 డేస్లో మీకు సిలబస్ కంప్లీట్ చేసి డైలీ వీక్లీ ఎగ్జామ్స్ కండక్ట్ చేసి మీకు భారీ ఫీజు ఆఫర్ కూడా చాలా తక్కువ ఫీజుకు రేపు డెమోకి అటెండ్ అయిన వాళ్ళకు మేము అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. నారాయణ అంటే మీకు తెలుసు, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, స్టాండర్డ్ ఫ్యాకల్టీ. ఎందుకంటే అందరూ కూడా నెంబర్ 1 పొజిషను బాగా చెప్పేటువంటి ఫ్యాకల్టీ నారాయణలో ఉంటారు. రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల నుంచి వచ్చారు. వాళ్ళకు సరైనటువంటి హాస్టల్ ఫెసిలిటీ, అందుబాటులో హాస్టల్ ఫెసిలిటీ, మంచి సౌకర్యాలు, చదువుకునేటువంటి వాతావరణం. మన దగ్గర డిఎస్సి పిల్లలే హాస్టల్లో ఉంటారు, వేరే అదర్ పిల్లలు హాస్టల్లో ఉండరు. వాళ్ళు ఎవరు అందరూ డిఎస్సికి చదివేటువంటి వాళ్ళే. ఎడ్జిట్ అంటే ఎడ్జిట్ అంతా ఒక చోటు ఉంటారు, స్కూల్ అసిస్టెంట్ అంటే స్కూల్ అసిస్టెంట్ ఒకే చోటు ఉంటారు. కాబట్టి అలాంటి వాతావరణంలో మీరు చదువుకుంటే మీకు జాబ్ గ్యారంటీగా వస్తుంది. ఎన్నో ఇబ్బందులతో ఎన్నో అవమానాలతో మనం 5-6 సంవత్సరాలు వెయిట్ చేశాం. కనీసం జాబ్ వచ్చే టైంలో కరెక్ట్ టైంలో మీరు నిర్ణయం తీసుకొని మీరు ప్రిపరేషన్ కొనసాగించాలని కోరుకుంటున్నా. రేపు నారాయణ డిఎస్సి తిరుపతిలో మనము అన్నమయ్య సర్కిల్ డిమార్ట్ బ్రాంచ్లో రేపు మనము ఒక భారీ ఆఫర్ పెట్టాం. ఎందుకంటే ఎస్జిటి వాళ్ళకు కేవలం 100 రోజులకు కలిపి ఎగ్జామ్స్ కానీ, డైలీ ఎగ్జామ్స్ కానీ, వీక్లీ ఎగ్జామ్స్ కానీ, డివిజనల్ టెస్టులు కానీ, గ్రాండ్ టెస్టులు దాదాపు 120 ఎగ్జామ్స్ వస్తాయి. అన్ని ఎగ్జామ్స్ ప్లస్ కోచింగ్ కలిపి కేవలం 10,000 రూపాయలకు మాత్రం మీకు రేపు ఒక్కరోజు ఆఫరు అందించడం జరుగుతుంది. దాన్ని చాలామంది విద్యార్థులు కాల్స్ హెవీగా వస్తున్నాయి, ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. అంతేకాకుండా స్కూల్ అసిస్టెంట్ అనేటువంటిది మన దగ్గర మూడు జరుగుతున్నాయి. ఏవి? సోషల్, మ్యాథమెటిక్స్, బయాలజీ. స్కూల్ అసిస్టెంట్ అంటే చాలా చెప్పే ఎక్స్పీరియన్స్ ఉండే ఫ్యాకల్టీ ఒక నారాయణలోనే ఉన్నారు. మీరు కావాలంటే పేర్లతో సహా మీకు డీటెయిల్గా ఉన్నాయి, చెక్ చేసుకోండి. మీరు డెమోకి రండి, విచారించుకోండి. హార్డ్ వర్క్ చేసి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కూడా బాగా ఉన్నాయి, గతంతో పోల్చుకుంటే బాగా ఉన్నాయి. కాబట్టి ఈసారి ఎట్టయినా మనం టీచర్ కావాలి. చాలామంది పిల్లలు చాలా బాగా చదువుతున్నారు. హాస్టల్స్లో నేను గమనించాను, చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. కాబట్టి ఇంటి దగ్గర ఉండే వాళ్ళకు, ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయనటువంటి వాళ్ళకు నేను ఒకటే చెప్తున్నాను, ఇది లాస్ట్ డిఎస్సి అనేటువంటి విధంగా మీరు నిర్ణయం చేసుకొని
మీరు హార్డ్ వర్క్ చేయడానికి ముందు ఉండాలి. ఎందుకంటే మనం ఎక్స్పర్ట్ కాదు, చాలా సంవత్సరాలు గ్యాప్ వచ్చింది. మనము డిఎడ్ బిఎడ్ కాలేజీలో కూడా చాలా గ్యాప్ ఉంటుంది. సబ్జెక్టును డీటెయిల్గా ఇక్కడ నేర్పిస్తారు కాబట్టి రేపు డెమోకి హాజరై మీరు మరుసటి రోజు నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. దాన్ని ఉపయోగించుకోవచ్చుగా పేరు వివరాలు కూడా ఉన్నాయి. రేపు స్పెషల్ బ్యాచెస్ ఉంటాయి. మన స్టేట్ ఫేమ్ సీనియర్ ఫ్యాకల్టీ లెజెండ్ శ్రీ జాన్రెడ్డి సార్చే పిఏఈ క్లాసులో మీకు చెప్పించడం జరుగుతుంది. ఎన్నో వేల మందిని టీచర్లుగా తయారు చేసినటువంటి ఫ్యాకల్టీ కాబట్టి వాళ్ళ దగ్గర మనం చదువుకుంటే మనం కూడా ఖచ్చితంగా టీచర్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి మార్కు చాలా ఇంపార్టెంట్. కాబట్టి ప్రతి సబ్జెక్టులో ఉన్నటువంటి ప్రతి అంశము, ప్రతి మార్పు మన యొక్క భవిష్యత్తు నిర్ణయిస్తుంది, మన యొక్క ఉద్యోగాన్ని నిర్ణయిస్తుంది. కాబట్టి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వండి. అందరూ చేసేటువంటి దానికి అన్ని సబ్జెక్టులు అందరూ చేస్తారు. కొంత డిఫరెంట్గా ఉండేటువంటి సబ్జెక్ట్ పిఐఈ, అది బాగా క్లాస్ వింటేనే అర్థమవుతుంది, మంచి మాస్టర్ చెప్తేనే అర్థమవుతుంది. ఎస్జిటిలో 4 మార్క్స్ ఉంటుంది, స్కూల్ అసిస్టెంట్లో 5 మార్క్స్ ఉంటుంది. మీకు 100% మార్కులు తెప్పించే బాధ్యత మాది. అక్కడైనా క్లాస్లో నేర్పించేసి మిమ్మల్ని పర్ఫెక్ట్ చేసే బాధ్యత ఉంది. దానికి కేవలం 5 days కలిపి మనం ఒక 1000 రూపీస్ మాత్రమే కాస్ట్ పెట్టాం. వాటిని ఓన్లీ ఆ కోర్సు మాత్రమే తీసుకొని వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళచ్చు. ఎందుకంటే చాలామంది స్టడీ హాల్స్లో వాటిలో కూర్చొని ప్రిపేర్ అవుతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఒక్కసారి రివిజన్ అయిపోతుంది, ఒక్కసారి మళ్ళీ వింటే రివిజన్ అయిపోతుంది. ఇది డబ్బుతో ముడిపెట్టేటువంటి సబ్జెక్ట్స్ కాదు, అలాంటిది కాదు. కాబట్టి నామినల్ ఫీజు కాబట్టి మళ్ళీ ఒకసారి రీకాల్ చేసి టోటల్ సబ్జెక్ట్ 5 daysలో అయిపోతుంది. కాబట్టి దాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ముఖ్యంగా ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీకు 10వ తేదీ ఈ సిఈడిఎం గవర్నమెంట్ సంస్థ, మీకు ఈ సిఈడిఎంలో ముస్లిం మైనారిటీ, క్రిస్టియన్ మైనారిటీ వాళ్ళకు మన గవర్నమెంట్ తరఫున ముస్లిం మైనారిటీ, క్రిస్టియన్ మైనారిటీ విద్యార్థులకు గవర్నమెంట్ ఒక సువర్ణ అవకాశాన్ని మీకు ఏర్పాటు చేసింది. మీకు ఫ్రీ కోచింగ్, ఫ్రీ మెటీరియల్, ఫ్రీ ఎగ్జామ్ మరియు హాస్టల్కు సంబంధించినటువంటి ఆ యొక్క అమౌంట్ కూడా, ఆ యొక్క రెసిడెన్షియల్ అమౌంట్ కూడా మీ అకౌంట్లో వేయడం జరుగుతుంది. మనం కూడా దానికి అప్లై చేశాము. కాబట్టి మీరు నారాయణ డిఎస్సి తిరుపతిని రిఫర్ చేసుకోండి. మీకు అందరికీ తెలుసు ఎక్కడ డిఎస్సి అంటే నారాయణ అంటే డిఎస్సి. కాబట్టి అది 10వ తేదీ లాస్ట్ డేటు. మీకు ఏదైనా డౌట్స్ అప్లికేషన్ ఫిల్ చేయడంలో వెబ్సైట్ కానీ దానికి సంబంధించిన ఏదైనా డౌట్స్ ఉంటే ఈ కింద ఉన్నటువంటి ఈ నెంబర్లకు మీరు కాల్ చేయండి. మీకు పర్ఫెక్ట్గా గైడెన్స్ ఇచ్చి మీకు ఆ ఫ్రీ కోచింగ్ ఎలా అప్లై చేసుకోవాలి, ఏ విధంగా మనం అప్లోడ్ చేయాలి అనే డీటెయిల్స్ మా యొక్క కంప్యూటర్ సిస్టమ్ వాళ్ళు మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వాటిని 10వ తేదీ లాస్ట్ డేట్ అండి. అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎస్సీ ఎస్టీ గవర్నమెంట్ చాలా సువర్ణ అవకాశం ఇచ్చింది. ఎస్సీ వాళ్ళకు, ఎస్టీ వాళ్ళకు, మైనారిటీ వాళ్ళకు, ఆల్రెడీ బీసీ వాళ్ళకు జరుగుతుంది. బీసీ వాళ్ళకు వాళ్ళ దాంట్లో జరుగుతుంది. కానీ ఇక్కడ ఏంటంటే ప్రైవేట్ అంటే ఒక కేర్ ఉంటుంది, అందరితో కలిపి వాళ్ళు ఫీజు కట్టే వాళ్ళతో ఈక్వల్గా మీకు కూడా సేమ్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్తో మీకు ఉంటుంది. కాబట్టి అందులో నారాయణ నెంబర్ 1 కాబట్టి మీరు ప్రిఫరబుల్ కోచింగ్ సెంటర్ నారాయణ పెట్టుకోండి, విచారించి పెట్టుకోండి, ఇబ్బంది ఏం లేదు. కాబట్టి ఈ డాక్యుమెంట్స్ అన్నీ మీకు డాక్యుమెంట్ సపోర్ట్ కోసం మీరు ఈ నెంబర్స్ కాల్ చేస్తే 10వ తేదీ లాస్ట్ డేట్ కాబట్టి అయిపోయిన తర్వాత మనం బాధపడి లాభం లేదు. కాబట్టి దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఎగ్జామినేషన్ సిస్టమ్ నారాయణ డిఎస్సి తిరుపతిలో ఇప్పుడు మనము ఒక డివిజనల్ టెస్ట్లో ప్లాన్ చేసాం. గత వారం స్టార్ట్ చేసాం. గత వారంలో దాదాపు ఒక 1000 మంది డివిజనల్ టెస్ట్ రాయడం జరిగింది. 1000 మంది, 1000 మెంబర్స్. ఇది రేపు కూడా టెస్ట్ ఉంది. డివిజనల్ టెస్ట్ 2 రేపు ఉదయం 8 నుంచి 10:30 వరకు ఉంటుంది. 10:30 నుంచి పిఐఈ క్లాస్ డెమో స్టార్ట్ అవుతుంది. కాబట్టి టెస్ట్ చాలా కీలకము. నారాయణలో జరిగేటువంటి టెస్టులు ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ క్వశ్చన్ పేపర్స్ ఇస్తారు. అది దాని తర్వాత మీకు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. మీరు ఇలా ప్రిపేర్ కావడానికి కొంత సిలబస్ డివిజన్ చేసి ఇచ్చాం. ఆ సిలబస్ను ప్రతి వారం చదువుకోవడం, వచ్చి ఎగ్జామ్ రాయడం. ప్రతి వారం 8 to 10:30 జరుగుతుంది. గత వారం జరిగినటువంటి లైవ్ వీడియో ఇది.
కాబట్టి రేపు కూడా మీకు డైరెక్ట్గా ఆ లైవ్ వీడియోని పెడతాం మేము. రేపు కూడా టెస్ట్ ఉంటుంది. కాబట్టి మీరు ఆ టెస్ట్కు హాజరై మీ యొక్క ఎగ్జామినేషన్ సిస్టంలో మీరు ఎక్కడ ఉన్నారు, ఏ సబ్జెక్టులో ఎంత అవుతున్నారో తెలుసుకొని మన ప్రిపరేషన్ విధానాన్ని మెరుగుపరుచుకొని మీరు జాబ్ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. దాదాపు ఒక 25 ఎగ్జామ్స్, ఇది అప్ టు డిఎస్సి వరకు మీకు ఎగ్జామినేషన్స్ అనేటువంటివి నారాయణ డిఎస్సి సపోర్ట్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు ముఖ్యంగా ఈరోజు నేను చెప్పదలుచుకునేది ఏంటంటే, రేపు కొత్త బ్యాచ్ ఎస్జిటి, ఎస్ఏ మ్యాథమెటిక్స్, బయాలజీ, మ్యాథ్స్, బయాలజీ, సోషల్, ఇవి మనము రేపటి నుంచి 100 days లోపు దానికి సంబంధించినటువంటి టోటల్ సిలబస్ కంప్లీట్ అవుతుంది. రేపు కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. మీరు డెమో విని మీరు కొత్త బ్యాచ్లో జాయిన్ అయిపోవచ్చు. హాస్టల్ ఫెసిలిటీస్ ఉన్నాయి. లాంగ్ నుంచి వచ్చేటువంటి వాళ్ళు కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. లొకేషన్ చూసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్స్ కాల్ చేయండి. హెవీగా కాల్స్ వస్తున్నాయి. కాల్స్ ఒకవేళ మనము అందుబాటులో రాకపోయినా మీరు డైరెక్ట్గా వచ్చిన నారాయణ డిఎస్సి తిరుపతి అంటే అన్నమయ్య సర్కిల్ డిమార్ట్ ఎదురుగా ఫ్యాషన్ ఫ్యాక్టరీ, రిలయన్స్ వాళ్ళది ఫ్యాషన్ ఫ్యాక్టరీ ఉంటుంది. అక్కడ ఆఫీస్ ఉంటుంది. అక్కడ మీరు డైరెక్ట్గా కూడా రావచ్చు. లేదంటే మీకు కాల్ చేసి మీరు డీటెయిల్స్ కనుక్కొని అడ్రస్ కనుక్కొని రావచ్చు. ఈ అవకాశాన్ని ఇస్తున్నాం. దాన్ని ఉపయోగించుకొని మీరు వచ్చే విద్యా సంవత్సరం నాటికి మీరు టీచర్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అనండి.